హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ థ్రెడ్స్ విత్ నీడిల్. ఈరోజు మనము షాల్ కాలర్ చూపించబోతున్నాను. షోల్డర్కి అనేది ఎక్కువ తీసుకుంటాము, రెగ్యులర్ కాకుండా. ఇక్కడ ఈ షోల్డర్ కొలత అనేది ఈ కుట్టు నుంచి ఈ కుట్టు వరకు తీసుకుంటాము. ఒకసారి నేను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను. ఫుల్ షోల్డర్ అనేది తీసుకుంటాము. ఇక కటింగ్లోకి వెళ్దాం రండి. మనం ఇక్కడ ఫస్ట్ ఈక్వల్ లైన్ అనేది వేసుకుంటున్నాము. ఇది అన్ఈవెన్గా ఉంటుంది కాబట్టి ఈ పార్ట్ అనేది కట్ చేసుకుంటాము. ఖర్చుది ఒక లైన్ వేసుకుంటున్నాము. ఖర్చుది నేనైతే పావించి తీసుకుంటాను. ఎవరి ఇష్టం వాళ్ళది. కొందరు హాఫ్ ఇంచ్ కూడా కుడతారు. నేనైతే పావించి తీసుకుంటాను. కిందన ఖర్చు, పైన మట్టుకు హాఫ్ ఇంచ్ తీసుకుంటాను. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5. 13.5 ఒక లైను, పైన ఖర్చుది ఒక లైను. 13.5 ఉంది. 13.5కు ఒక మార్క్ వేసుకొని పైన ఇంకో హాఫ్ ఇంచ్ మార్క్ ఖర్చుకు కావాలి కదా. ఇప్పుడు ఫుల్ షోల్డర్ తీసుకుంటున్నాను. ఫుల్ షోల్డర్ వచ్చేసి 7.8. ఒకసారి నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎవరి షోల్డర్కి తగ్గట్టు వాళ్ళది హాఫ్ తీసుకోవాలి. నాది 14.5, ఈ బ్లౌజ్ది 14.5 ఉంది. 7.2 ప్లస్ హాఫ్ ఇంచ్ ఖర్చుకు కలుపుకొని 7.8 పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి 7.2 పెట్టుకుంటున్నాను. ఆర్మ్ డౌన్ అనేది 7.2 పెట్టుకొని ఇక్కడ విడ్త్ కూడా 7.2 పెట్టుకుంటున్నాను. పైన దానికన్నా హాఫ్ ఇంచ్ తగ్గించి పెట్టుకొని బాక్స్ వేసుకుంటున్నాను. బాక్స్ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి నడుము ఎంత 8.2 పెట్టుకుంటున్నాను. 8.2 ఎలాగా, మన బ్లౌజుని ఒక కొలత బ్లౌజ్ అయితేనేమో 4th పార్ట్కి మడిల్చి తీసుకోవాలి. లేదంటే బ్లౌజు నడుము లూజుని మొత్తం కొలుచుకొని దాన్ని బై 4 చేయాలి. బై 4 చేసి ఇక్కడ అనేది ఇంకో 1 ఇంచ్ కలుపుకుంటాం డాట్స్కి. అంటే నాకు 7.2 వచ్చింది కాబట్టి డైరెక్ట్ 8.2 అని చెప్పాను. 1 ఇంచ్ ఇదిగో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. 7.2 ప్లస్ 8.2 అయిపోయింది కింద మార్కింగ్. పైన అనేది చెస్ట్ 4th పార్ట్ ప్లస్ 1 ఇంచ్ తీసుకున్నాను. ఇది ఫుల్ క్లోజ్ బ్లౌజ్ కాబట్టి చెస్ట్ 4th పార్ట్ ప్లస్ 1 ఇంచ్ తీసుకొని ఖర్చుకి లైన్ వేసేసుకున్నాను. ఆర్మ్ రౌండ్ అనేది గీసుకున్నాను. ఇప్పుడు 1 ఇంచ్ డౌన్ చేస్తున్నాను షోల్డర్ దగ్గర. ఇప్పుడు నెక్ అనేది ఇది షాల్ కాలర్ కాబట్టి 3 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. నెక్ ఫుల్ షోల్డర్ కదా ఇది, అందుకే 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. నార్మల్గా మనం 5లో అయితేనేమో 2.5 తీసుకుంటాం. 5.5 షోల్డర్ ఉంటే ఇక్కడ వచ్చేసి 3 తీసుకొని 1 ఇంచ్కి డౌన్ క్రాస్లో షోల్డర్ అనేది క్రాస్లో అది కట్ చేసుకుంటాము. ఇప్పుడు డౌన్ వచ్చేసి నెక్ డౌన్ వచ్చేసి 1.5 తీసుకుంటున్నాను నేను. 1.5 నెక్ డౌన్ వచ్చేసి బ్యాక్ సైడ్ కాలర్ కాబట్టి, ఇది షాల్ కాలర్ కాబట్టి ఇటు కొంచెం ముందుకు రావాలి. ఎందుకంటే మనము అటువైపు తీసుకుంటే కవర్ అవ్వదు. ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ చేసేటప్పుడు కవర్ అవ్వదు. అందుకే ఇంకొంచెం ఇటువైపున తీసుకున్నాను. అది క్లోజ్ చేసేసరికి మళ్ళీ 3 వరకే అయినట్టు అవుతుంది అన్నట్టు. ఇప్పుడు నీట్గా ఆ ఈక్వల్ పార్ట్ కట్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా పార్ట్ లైన్ వేసుకున్నాం కదా, దాన్ని అసలు కట్ చేసుకోవద్దు. ఆర్మ్ రౌండ్ అనేది మనకి ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ మీద కన్నా హాఫ్ ఇంచ్ తక్కువ వస్తుంది. ఈ బ్లౌజ్ది నార్మల్ బ్లౌజ్ది 8.5, కానీ ఈ బ్లౌజ్కి 8 వచ్చింది. ఆర్మ్ రౌండ్ అనేది ఇప్పుడు కొలిచాను కదా, నీట్గా కట్ చేసుకోవాలి. ఈ పార్ట్ అనేది కట్ చేయకుండా మనం కిందికి డౌన్ పార్ట్, ఈ పార్ట్ అనేది కట్ చేయాలి. ఈ బ్లౌజ్లో ఇదే స్పెషల్. అట్లయితేనే నీట్గా స్క్రిల్స్ అవి రాకుండా బాగుంటుంది బ్లౌజు. నీట్గా కట్ చేసుకుంటూ వచ్చి ఎక్స్ట్రా మార్జిన్ నుంచి కట్ చేసేసుకోవాలి. ఇంకా ఇక్కడ టక్స్ కోసం మధ్యలో ఫోల్డ్ చేసి చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. అక్కడ అనేది మనకు డాట్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఇచ్చాను కదా, అక్కడ అనేది డాట్స్ వస్తాయి. ఆ తర్వాత అనేది ఇటువైపు జరుపుకొని క్లాత్ అనేది నీట్గా ఫోల్డింగ్ ఉందా లేదా చూసుకొని, హెచ్చు తగ్గులుందా లేదా చూసుకొని, ఇప్పుడు కట్ చేసుకున్న పార్ట్నే ఇక్కడ తీసుకొచ్చి పరుచుకోవాలి. మనం కట్ చేసుకున్న పార్ట్నే
ఇలా ఈక్వల్గా ఆ బ్లౌజు మనం బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసామో దానికి చుట్టూతా లైన్ వేసేసుకోవాలి. కింద మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వేసుకుంటాం. ఫ్రంట్ పార్ట్కి అనేది ప్రిన్సెస్ కట్లో ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటాం. ఎందుకంటే చెస్ట్ పార్ట్ కోసం కుట్టడానికి కావాలి కదా మనకి. ఇట్లా నీట్గా చుట్టూతా లైన్ వేసేసుకున్నాం. చుట్టూతా లైన్ వేసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకోవాలి. తీసేసుకొని పైనుంచి ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ అనేది ఎట్లా తీసుకుంటామంటే షోల్డర్ దగ్గర నుంచి ఎవరి చెస్ట్ పాయింట్ తగ్గట్టు వాళ్ళు హైట్ ఉన్న వాళ్ళది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ బ్లౌజ్ది 10.5 ఉంది. నేను 10.5కి ఒక మార్క్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇటువైపు నుంచి అటు 4కి ఒక మార్క్ వేసుకోవాలి. ఈ కిందన 3.5, ఇది 3.5, అది 4, ఆ పైనుంచి 10.5, ఇది 4, ఇటు నుంచి అటు 4, ఇటు నుంచి ఇటు 3. ఇప్పుడు ఇక్కడ ప్లస్ మార్క్ వస్తుంది కదా మనకి. ఈ 4ది ఆ 10.5 అనేది ఒక ప్లస్ మార్క్ వచ్చింది కదా మనకి. ఈ దాన్ని ఈ 3.5 దాన్ని ఆ 4ని కలిపేసుకోవాలి. స్ట్రైట్గా కలిపేసుకొని ఇప్పుడు చంక రౌండ్లోకి నీట్గా గీయడం అనేది రావాలి. ఈ లోతు తీసుకుంటున్నాను. ఫస్ట్ 1 ఇంచ్ లోపలికి తీసుకొని గీసుకుంటాము. ఫ్రంట్ పార్ట్ కదా చాలా లోతు తీసుకుంటాము. ఈ ఫుల్ షోల్డర్ బ్లౌజ్కి 1/2 ఇంచ్ కాకుండా ఒక 1 ఇంచ్ లోపలికి తీసుకొని గీసుకుంటాము. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ అనేది నీట్గా ఆ మధ్యలోకి లైన్ వేసేసుకోవాలి. ఇప్పుడు అక్కడి నుంచి ఒక 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. విడ్త్ హైట్ కూడా 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. అక్కడ నుంచి మ్యాంగో షేప్ లాగా నీట్గా గీయాలి. వచ్చిందా ప్రిన్సెస్ కట్ షేప్? ఇక్కడ అనేది కొంచెం డాట్ పాయింట్ అనేది గీసుకోవాలి. మనము నార్మల్ బ్లౌజ్కి కూడా డాట్ పెడతాం కదా, అంత పార్ట్ ఇక్కడ కట్ చేసేస్తాం. ఆ మధ్యలో చిన్న 1/2 ఇంచ్ కట్ చేసేస్తాము. ఇప్పుడు ఇక్కడ 1.5 ఈ పార్ట్ కట్ చేస్తాం కాబట్టి ఆ పార్ట్ మందం అక్కడ ఎక్స్ట్రా తీసుకుంటాం. 1.5 ఎక్స్ట్రా తీసుకొని అట్లా పైన కూడా కట్ అవుతుంది కాబట్టి అక్కడ ఒక 1/2 ఇంచ్ పైన మొత్తం మీద ఇట్లా లైన్ వేసేసుకుంటాం. ఇప్పుడు నెక్ తీసుకుందాం. నెక్ ఎంత? వీ నెక్ లాగా తీసుకుంటే మనకు షాల్ కలర్ కాబట్టి సేమ్ 3 ఇంచెస్ తీసుకుంటాం. బ్యాక్ లాగానే 3 ఇంచెస్ తీసుకొని డౌన్ అనేది ఒక 7 ఇంచ్కి డౌన్ చేస్తున్నా. వీ నెక్ కాబట్టి డౌన్ చేసేసి ఆ 3 ఇంచెస్ తీసుకున్న కాడికి ఈ 7 కాడికి క్రాస్లో లైన్ వేసుకుంటే మనకు వీ నెక్ లాగా కట్ అయిపోతుంది. ఆ వీ నెక్ అనేది మనకు కాలర్ అటాచ్ చేస్తాం. ఇప్పుడు కట్ చేసుకుందాం నీట్గా. ఏ పార్ట్ ప్రిన్సెస్ కట్లో ఏ పార్ట్ ఉంచాలి, ఏ పార్ట్ కట్ చేయాలనేది ఇప్పుడు చూసుకోండి. ఇది అనేది లోతు బాగా తీసుకుంటాము. కుట్టేటప్పుడు కూడా ఎక్కువ అనిపిస్తే కొంచెం కట్ చేయాలి. ఇదే వీనెక్ అనేది తీసుకున్నప్పుడు మనము ఇంకెక్కువ తీసుకోవాల్సి వస్తుంది లోతు. నేను గమనించిన కాడికి ఇంతవరకు నేను కుట్టిన బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ వీనెక్ తీసుకున్నప్పుడు లోతు ఇంకెక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఆర్మ్ దగ్గర ఫ్రంట్ పార్ట్కి అనేది, లేదంటే ఉగ్గులుగా వస్తుంది, గుల్లగా. ఇప్పుడు మనం మ్యాంగో షేప్ గీసాం కదా, ఇది కూడా కట్ చేసుకుంటాం. పైన 1/2 ఇంచుతో అది ఆ పార్ట్ కట్ చేసేస్తాం. నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు అనేది హ్యాండ్స్ కట్ చేసుకుందాం మనము. ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా మనకి, ఈ మిగిలిన క్లాత్లో కరెక్ట్గా సరి చేసుకోవాలి. ఈక్వల్గా ఉందా లేదా, 2 హ్యాండ్స్ ఈక్వల్గా రావడానికి కింద ఈక్వల్గా ఉందా లేదా చూసుకొని, వాష్ చేసాం కాబట్టి క్లాత్ మడతలు పడింది ఉంటుంది, లేదంటే ఒక సైడు సాగిపోయింది ఉంటుంది. కాటన్ క్లాత్ కాబట్టి చూసుకొని నీట్గా క్లాత్ అనేది ఈవెన్గా ఉందా లేదా చూసుకొని
ఇప్పుడు ఈక్వల్కి లైన్ వేసుకుంటున్నాము. ఒకటి ఈక్వల్కి లైన్ వేసేసుకొని బ్లౌజ్ లెంత్ అనేది ఈక్వల్కి లైన్ వేసుకొని అది ఆ పార్ట్ అనేది కట్ చేసేసుకున్నాం. బ్లౌజ్ హ్యాండ్ లెంత్ అనేది మనకి ఇప్పుడు 10.5 అంటే నేను 11.5 తీసుకుంటున్నాను. కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు తీసుకుంటున్నాను. కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు అట్లానే తీసుకున్నాను. కరెక్ట్ అది అక్కడికక్కడ ఉంది కాబట్టి నేను మార్కింగ్ వేయలేను. ఒక 3.5కి నేను డౌన్ వేసుకున్నాను. డౌన్ లైన్ వేసుకొని ఆ లైన్ పైన 8 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఆర్మ్ రౌండ్ ఇదేమో 5.5. హ్యాండ్ లూజ్ అనేది 5.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ వేసుకొని ఆర్మ్ రౌండ్ గీసేసుకోవడమే. నీట్గా కట్ చేసేసుకోవాలి. మళ్ళీ ఖర్చుకి ఉంచి కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. అక్కడ గుట్టు వస్తుంది కదా మనకి, టక్స్ ఇచ్చుకోవాలి. ఓపెన్ చేసేసి ఇప్పుడు లోతు కట్ చేసుకుంటాం. బ్లౌజ్ హ్యాండ్స్ అనేవి ఓపెన్ చేసేసి లోతు కట్ చేసుకుంటాం నీట్గా. యాక్చువల్గా గీయకున్నా కట్ చేయగలను, బట్ మీకు చూపించాలి కదా. అలా సన్నం తీసేసుకొని టక్స్ ఇచ్చుకోవాలి. మనకు ఫ్రంట్ పార్ట్ అని గుర్తుంటుంది. కుట్టేటప్పుడు హడావిడిలో కుట్టేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ కన్ఫ్యూజ్ కాకుండా రెండు ఒకే హ్యాండ్స్ చేయకుండా ఇప్పుడు మెయిన్ పార్ట్ అనేది నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి హాఫ్కి. మళ్ళీ ఇదంటే ప్లెయిన్ ఉంది, ఫ్లవర్స్ వచ్చినాయి ఉంటాయి కొన్ని ఫ్యాబ్రిక్కి, అది చూసుకొని వేసుకోవాలి. ఫ్లవర్స్ ఎలా వస్తే బాగుంటుంది బ్లౌజ్కి అది చూసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది ప్లెయిన్ ఉంది కాబట్టి ఎలాగైనా వేసుకోవచ్చు. నీట్గా మనం కట్ చేసుకున్న బ్లౌజు బ్యాక్ నెక్ కానీ బ్యాక్ పార్ట్ కానీ అన్నీ నీట్గా పరుచుకోవాలి. ఫస్ట్ వస్తుందా లేదా ఈ క్లాత్లో చెక్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేయడం అనేది రావాలి. మనం కట్ చేసిన పీసెస్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన అడ్జస్ట్ ఇవన్నీ పెట్టేసుకున్నాము. అటు హ్యాండ్స్ వస్తున్నాయా లేవా చెక్ చేసుకోవాలి. అలా అన్ని ఫ్యాబ్రిక్స్ అలా కట్ చేసిన పార్ట్ అనేది మనం హ్యాండ్స్ అవి నీట్గా పరుచుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే ఎక్కడ అడ్జస్ట్ చేయొచ్చు అనేది తెలుస్తుంది అన్నట్టు ఫస్టే అన్నీ పరుచుకుంటే. ఇప్పుడు అన్నీ నీట్గా ఎక్స్ట్రా కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తూ, ఎందుకంటే లైనింగ్ అనేది మెయిన్, మనకు లైనింగ్ నీట్గా కట్ చేసుకుంటాం కాబట్టి ఈ ఫ్యాబ్రిక్ ఎక్కువ కట్ చేసుకొని మళ్ళీ లైనింగ్ అటాచ్ చేసి ఆ ఎక్స్ట్రా పార్ట్ అనేది మళ్ళీ తీసేస్తాము నీట్గా. ఇక్కడ మళ్ళీ ఏంటంటే స్టిచ్ చేసుకునే బదులు మనం గమ్ముతోని అంటుపెట్టుకుంటే కొంచెం తొందరగా కూడా అయిపోతుంది. నాకైతే గమ్తో అంటుపెట్టుకోవడం అలవాటు అయిపోయింది కాబట్టి గమ్తోనే స్టిక్ చేస్తాను. మిషన్ పైన పెద్ద కుట్టేసి జాయింట్ చేసుకోవచ్చు, అలా కూడా ఇష్టం. నాకు ఇలా అలవాటు అయిపోయింది కాబట్టి ఇలానే చేస్తున్నాను నేను. కట్టింగ్ అయిపోయిన తర్వాత లైనింగ్ను మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇప్పుడు హ్యాండ్స్ సరి చేసుకొని కట్ చేసుకోవాలి. ఫుల్ వస్తుందా లేదా చూసుకొని చుట్టూతో ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్కువ ఉండాలి, లేదంటే కుట్టేటప్పుడు తక్కువ ఉంటే క్లాత్ అంతా పికిలిపోతుంది. బ్లౌజ్ కుట్టి కూడా లాభం ఉండదు. నీట్గా ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని అది గమ్తో అతికిద్దాము. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లైనింగ్ అనేది పరుచుకొని లైనింగ్ పైన గమ్ము చుట్టూ ఈ అంచులో పెట్టాలి.
లోపలికి అనేది పెడితే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన తెలిసిపోతూ ఉంటుంది గమ్ము. చాలా చివర్లకు పెట్టుకోవాలి, చాలా చివర్లకి, అంచులకి, ఇట్లా అంచులకి వేసుకుంటూ ఉండాలి. మరి లోపలికి ఒక 1/2 ఇంచ్ అన్న లోపలికి పెట్టామనుకో కుట్టు రాదు సరిగా, సూది దిగదు గమ్ము గట్టిగా అయిపోయి. అందుకే చివర్లకు, చాలా చివర్లకు వేసుకోవాలి. ఇలా చివర్లకు వేసేసుకొని దీనిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకుంటాం మనం. చూసుకొని వేసుకోవాలి, రిటర్న్ ఉల్టా వేసుకుంటున్నామా సరిగా వేసుకుంటున్నామా చూసుకొని వేసుకోవాలి ఫ్యాబ్రిక్ అనేది. అందుకే 2 ఒకేసారి పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్స్. మళ్ళీ 2 లెఫ్ట్ సైడే జాయింట్ లెఫ్ట్ సైడ్ లాగానే జాయింట్ చేసుకుంటారు, లేదంటే 2 రైట్ సైడ్ అయిపోతాయి. చూసుకొని 2 ఎదురుగా పరుచుకుంటేనే మీకు లెఫ్ట్ది ఒకటి రైట్ది ఒకటి వస్తుంది. అదొక్కసారి ఇదొక్కసారి చేసుకుంటే కొత్తగా కుట్టే వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది కూడా ఇప్పుడు ఆపోజిట్గా 2 ఇటొకటి పరుచుకోవాలి. చూడండి, ఇటొకటి పరుచుకుంటే ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ అవుతుంది మనకు. నీట్గా అంచులకే పెట్టుకోవాలి మనం గమ్ము, అంచులకే పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని దీనిపైన వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా చూసుకొని వేసుకోవాలి. ఉల్టా వేసుకుంటున్నామా సీదా వేసుకుంటున్నామా, హడావిడిలో అస్సలు కంగారు పడకుండా ఉల్టా వేసుకుంటున్నామా సీదా వేసుకుంటున్నామా అని చూసుకొని వేసుకోవాలి. రైట్ పార్ట్ పైన వేసాను, ఇప్పుడు లెఫ్ట్ పార్ట్ పైన, రైట్ పార్ట్ పైన ఇస్తున్నా, లెఫ్ట్ పార్ట్ పైన అయిపోయింది. ఉల్టా సీదా చూసుకొని వేసుకొని నీట్గా ఈవెన్గా అనుకోవాలి క్లాత్ని అనేది. ఇప్పుడు అన్నీ అలాగే అంటు పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ కూడా సేమ్, బ్యాక్ పార్ట్ కూడా అంతే అంటు పెట్టుకోవాలి. ఎడ్జ్లకి గమ్ము మొత్తం చివర్లకు అంటు పెట్టుకుంటూ చాలా ఎడ్జెస్కి. దీనిపైన మెయిన్ క్లాత్ వేసుకొని సేమ్ అన్నిట్లాగానే మెయిన్ క్లాత్ అనేది పరుచుకొని ఈవెన్గా అనుకోవాలి. నీట్గా పరుచుకొని ఈవెన్గా అనుకోవాలి. ఇటువైపు రాలేదు చూడండి, అట్లా సరి చేస్తూ నీట్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాతెస్ అనేది కట్ చేసుకుందాం. ఈ చివర్లు ఉంది కదా మనకు, ఇందాక కట్ చేసుకున్నాం కదా ఎక్స్ట్రా అనేది, అదంతా అన్ని జాయింట్ చేసుకున్నామా అన్నింటికి ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకుంటాం. నీట్గా ఎడ్జెస్ లైనింగ్ ఎంత ఉందో అంత కావాలి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా, అందుకే ఎక్స్ట్రాలు అనేది అంతా కట్ చేసుకుంటున్నాం. అది ఏం గమ్ అనేది B7000 గమ్ము వాడేది, B7000 గమ్ము ఎంబటే అతుక్కుపోతుంది. అవి ఫెవిక్రిల్ అయితేనేమో గమ్ పెట్టి ఐరన్ చేయాల్సి వస్తుంది అది అతుక్కాలంటే. ఓకే ఫ్రెండ్స్.